హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ అయితే బిర్యానీ చేస్తున్నాను. చాలా రోజులైంది కదా బిర్యానీ వీడియోస్ పెట్టి. చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే పెడుతున్నాను. ఒక స్పెషల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. వీక్లీ 1-2 టైమ్స్ అన్నా చేసేదాన్ని అని చెప్పేదాన్ని కదా. ఇప్పుడైతే కొంచెం తగ్గిందిలేండి. వీక్లీ 1 టైం అలా చేస్తున్నాను. ఈరోజు ఈ స్పెషల్ బిర్యానీ మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బిర్యానీ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని సాల్ట్ ఆయిల్ కూడా వేసుకొని అయితే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక 70% అయితే ఉడకనివ్వాలి. చూసారా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే అన్నం వాష్ చేసుకొని ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే యూస్ చేస్తాను. సేమ్ అదే కడాయిలో అయితే బిర్యానీ చేస్తున్నాను. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని అయితే మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి అయితే ఇలా ఒక 10 మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని చూసారా ఆయిల్ అయితే మీదకి తేలింది కదా. ఇప్పుడైతే కొంచెం పెరుగు కూడా వేసి అయితే బాగా కలుపుకోవాలి. చూసారా గ్రేవీ లాగా అయితే ఉంది కదా. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఏం వేయట్లేదు. కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని అయితే కొంచెం చికెన్ తీసాను సపరేట్గానా. ఇప్పుడు ఈ చికెన్లో అయితే కొంచెం రైస్ అయితే వేసుకొని చూసారా ఇలా లేయర్స్ లాగా అయితే వేసి అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ గ్రేవీ కూడా వేసుకోవడమే. ఇప్పుడైతే మళ్ళీ కూడా ఇంకొక లేయర్ లాగా అయితే రైస్ అయితే వేసుకొని అందులోనే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పచ్చిమిర్చి కూడా వేసుకొని అయితే ఒక 10 మినిట్స్ పాటు దమ్ పెట్టించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి ఏం వాసన వస్తుందండి. చాలా టేస్టీగా ఉన్నది. మా వీధిలో కదా ఏంటి స్పెషల్ అని అడిగారు. అంత వాసన. నిజంగా చెప్తున్నాను, ఈ ప్రాసెస్లో చేయండి సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. అంత బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువే చేశాను మా రిలేటివ్స్కి అయితే ఇవ్వడానికి. వాళ్ళు కూడా స్పెషల్గా కాల్ చేసి మరీ చెప్పారు చాలా బాగుంది అనేసి. లంచ్ టైం ఇంకా అవ్వలేదు, నేనైతే స్టార్ట్ చేశాను తినడం. ఈ బిర్యానీ చూస్తే ఇంకా మనసు అస్సలు ఆగదు. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ చేయడం రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. ఇంకా నేను ఈ బిర్యానీ కోసం ఎక్కువ చెప్తే మరీ ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకుంటారు. అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.